అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకం పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో పట్టం కట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఎల్లుండి 12వ తారీఖుకి 6 మాసాలు పూర్తి కావస్తుంది. అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పి చాలా సంతోషపడుతూ ప్రభుత్వాన్ని ప్రారంభించాం. కానీ 6 మాసాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారు, మంత్రి స్థాయిలో మేము అన్ని శాఖల మీద రివ్యూ చేశాం. రివ్యూ చేసిన తర్వాత రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి నష్టాల్లోకి తీసుకెళ్లారని చెప్పి తెలిసినప్పటికీ రివ్యూ చేసిన తర్వాత ఈ రాష్ట్రం కోలుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిందని చెప్పి అర్థమైంది. రాష్ట్ర ఖజానా పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఇబ్బడి మొబ్బడిగా ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగోలుగా అప్పులు చేసి 12.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు. దీనన్నింటికి మించి అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు. ఇటువంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చాం. అయితే బాధలు ఉన్నాయని, రాష్ట్రంలో పైసలు లేవని భయపడలేదు. సమస్యలు ఉన్నప్పుడే సమర్థవంతంగా పనిచేయాలి. సమస్యలు ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు చూపించాలని 6 మాసాలు రాత్రింబవళ్ళు చంద్రబాబు నాయకత్వంలో అందరం కష్టపడి 6 మాసాలు పూర్తి చేశాం. ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఏర్పడిందో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. 6 మాసాల్లో ఎవ్వరూ ఊహించలేదు ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని. మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తారని ఎవరూ ఊహించలేదు. ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండడం, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వమే మనకు సహకారం అందించకపోతే మనం వెంటిలేటర్ మీద ఉండేవాళ్ళం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం అందిస్తుంది కాబట్టి మనం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్లోకి వచ్చాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలకి స్వాతంత్రం వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాక్ చాతుర్యాన్ని ఇచ్చాం. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈరోజు. దీంతో పాటుగా ఈ 6 మాసాల్లో మీరు నేను ఊహించలేదు. 3,000 పెన్షన్ 4,000 చేస్తామంటే మీరు ఎగతాళి చేశారు. వాలంటరీ లేకుండా ఇస్తామంటే జరగదన్నారు. 2 మాసాలు ముందే ఇస్తామంటే ఇది ఎక్కడైనా జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 2 మాసాల ముందే పెన్షన్ పెంచి, వాలంటరీ లేకపోయినా వాలంటరీలు ఇచ్చిన దానికంటే 1.5 గంటల ముందే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. 64 లక్షల మందికి ఇస్తున్నాం. గతంలో ఎవరైనా భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు, విడో పెన్షన్. ఈ రోజు భర్త చనిపోతే అదే నెలలో భార్యకి విడో పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఎవరైనా పింఛన్ వచ్చేవాడు చుట్టాలింటికో బంధువులింటికో పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తే ఆ నెల ఆయన పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ రద్దయిపోయేది. ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పింఛన్దారుడు ఎవడైనా 1 నెల పింఛన్ తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3వ నెలలో వచ్చి 3 మాసాలు 12,000 ఒకేసారి తీసుకోవడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజలకి ఈవేళ న్యాయం చేశాం.
అన్నా క్యాంటీన్లు పెట్టాం. నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ యాక్ట్ కూడా రద్దు చేశాం. అయితే ఎన్నికల్లో సూపర్ 6 అని హామీలు ఇచ్చాము. ఒక్క హామీ కూడా విడిచిపెట్టకుండా అన్ని